ట్యాక్సేషన్లో నెక్స్ట్ ప్రశ్న డిఫైన్ శాలరీ. డిఫైన్ శాలరీ. ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ గెట్స్ compensated by way of remuneration for services rendered. This is called salary. Any person employed gets compensated by way of remuneration for services rendered. This is called salary. It is received in cash or in kind by way of benefits and perquisites. Every payment made by an employer to his employee for services rendered would be chargeable to tax as income from salaries. Next, salary includes both monetary and non-monetary facilities. Monetary facilities: basic salary, bonus, accommodation, medical facility, perquisites, etc. Non-monetary facilities: housing, accommodation, medical facility, perquisites, etc. Employer-employee relationship to be taxable under salaries. There should be an employer-employee relationship. The employment may be part-time or full-time employment. Salary forged by an employee is a salary accrued and waived subsequently and so chargeable to tax. Salary surrendered to the central government is not taxable under section 2 of Voluntary Surrender of Salaries Act 1961. Tax free salary means the tax on salary is meant by the employer. The tax paid by the employer shall be treated as. జీతం నుండి ఆదాయంలో నెక్స్ట్ ప్రశ్న జీతం అనగానేమి. జీతము అనగా నేమి. ఉద్యోగి తాను చేసిన సేవలకు తన యజమాని నుండి పొందే పారితోషికమును జీతము అని పిలుస్తారు. ఉద్యోగి తాను చేసిన సేవలకు తన యజమాని నుండి పొందే పారితోషికమును జీతము అని పిలుస్తారు. ఇది నగదు రూపంలో లేదా భత్యము, పరిలబ్ధి మరియు సౌకర్యాల రూపంలో ఉంటుంది. సెక్షన్ 15 ప్రకారం దిగువ తెలిపిన ఆదాయములను జీతపు ఆదాయంగా చూపుతారు. ఉద్యోగి చేసిన సేవలకు గాను యజమానిచే గావించబడే ప్రతి చెల్లింపు జీతం నుండి ఆదాయంగా పరిగణించబడుతుంది. జీతం నగదు రూపంలో మరియు నగదు రహిత రూపంలో ఉంటుంది. అనగా నగదు రూపంలోని మూల వేతనము, బోనస్, కమిషను, భత్యము ఇంకా చాలా అంశాలు ఉంటాయి. నగదు రహితమైన గృహ వసతి, వైద్య వసతి, పరిలబ్ధి ఇంకా చాలా ఉంటాయి. ఉద్యోగి మరియు యజమాని మధ్య ఉద్యోగి యజమాని సంబంధం కలిగి ఉండాలి మరియు అతను పూర్తికాలపు లేదా పార్ట్ టైం ఉద్యోగి కావచ్చు. ఉద్యోగి యజమాని నుండి రావాల్సిన జీతాన్ని తీసుకోకుండా తనంతట తానుగా వదులుకున్నప్పుడు కూడా అట్టి మొత్తము పన్నుకు గురవుతుంది. ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసిన ఎడల స్వచ్ఛందంగా జీతం నుండి వదులుకున్నట్లయితే చట్టం 1961 ప్రకారం వదులుకోబడిన జీతం కూడా మినహాయింపుగా ఇవ్వబడుతుంది.
జీతం అనగానేమి? ఉద్యోగి తాను చేసిన సేవలకు తన యజమాని నుండి పొందే పారితోషికమును జీతము అని పిలుస్తారు. ఉద్యోగి తాను చేసిన సేవలకు తన యజమాని నుండి పొందే పారితోషికం జీతం నుండి పిలుస్తారు. ఇది నగదు రూపంలో లేదా భత్యము, పరిలబ్ధి మరియు సౌకర్య రూపంలో ఉంటుంది. సెక్షన్ 15 ప్రకారం దిగుతెరిపిన ఆదాయంలో జీతం ఆదాయంగా చూపుతారు. ఉద్యోగి చేసిన సేవలకు గాను యజమానిచే గావించబడే ప్రతి చెల్లింపు జీతం ఆదాయంగా పరిగణించబడుతుంది. జీతం నగదు రూపంలో మరియు నగదు రహిత రూపంలో ఉంటుంది. అనగా నగదు రూపంలో లేని మూల వేతనం, బోనస్, కమిషన్, భత్యములు ఇంకా చాలా. నగదు రహితమైన గృహ వసతి, వైద్య వసతి, పరిలబ్ధి ఇంకా చాలా. ఉద్యోగి మరియు యజమాని మధ్య ఉద్యోగి యజమాని సంబంధం కలిగి ఉండాలి మరియు అతడు పూర్తి కాలపు లేదా పార్ట్ టైం ఉద్యోగి కావచ్చు. ఉద్యోగి యజమాని నుండి రావాల్సిన మొత్తాన్ని తీసుకోకుండా తనంతట తానుగా వదులుకున్నప్పుడు కూడా అట్టి మొత్తం పన్నుకు గురవుతుంది. ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసిన ఎడల స్వచ్ఛంద జీతాల వదులుకునే చట్టం 1961 ప్రకారం వదులుకోబడిన జీతమును మినహాయింపుగా ఇవ్వబడును. ఉద్యోగి పన్ను లేని ఆదాయాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అతని జీతంపై పన్నును యజమాని చెల్లించినట్లయితే అట్టి పన్ను మొత్తాన్ని కూడా ఉద్యోగి యొక్క జీతం నుండి ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చెల్లించిన జీతభత్యాలు ఇతర వనరుల నుండి ఆదాయంగా పరిగణించబడుతుంది. Define salary. Define salary. Any person employed gets compensated by a way of remuneration for services rendered. This is called salary. It is received in cash or in kind by way of benefits and perquisites. Every payment made by an employer to his employee for services rendered would be changeable to tax is income from salaries. Salary includes both monetary and non-monetary facilities. Monetary facilities: basic salary, bonus, accommodation, medical facility, perquisites, etc. Non-monetary facilities: housing, accommodation, medical facility, perquisites, etc. Employer-employee relationship to be taxable under salaries. There should be an employer-employee relationship. The employment may be part-time or full-time employment. Salary forged by an employee is a salary accrued and waived subsequently and so chargeable to tax. Salary surrendered to the central government is not taxable under section 2 of voluntary surrender of salaries act 1961. Tax free salary means the tax on salary it met by the employer. The tax paid by the employer shall be treated as